శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా మందికి మూడ్ స్వింగ్ అనేది ఉంటుందన్నమాట. లగ్నంలో ఎవరికి రాహు ఉంటుందో వాళ్లకు మూడ్ స్వింగ్ అంటే కూడా ఏ ఒక్క డిసిషన్ పైన కూడా స్థిమితంగా ఉండలేకపోతారనమాట. ఈ లగ్నంలో రాహు ఉన్నవాళ్ళు ఎలాగంటే వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక ఫుడ్ తినాలనుకుంటారనమాట. వాళ్ళు ప్లాన్ చేయకుండా వాళ్ళు ఏదైనా ఆర్డర్ బుక్ చేయడమో లేదంటే హోటల్కి వెళ్ళడమో చూస్తే ఏది వద్దని వచ్చేయడమో లేదంటే ఏదో దొరికిన తినేసి రావడమో జరుగుతుందనమాట. ఎవరికైనా అంతే. ఇలాంటి తినాలనేది ఒకటి ఉంటుందన్నమాట. వీళ్ళు ప్లాన్ చేసుకోకపోతే, లగ్నంలో రాహు ఉన్న వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే వాళ్ళు తన యొక్క డిజైర్స్, వాళ్ళ యొక్క కోరికలను వాళ్ళు సరిగా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోకపోవడం జరుగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఆ భ్రమలో ఉండిపోవడం, దాన్ని కరెక్ట్గా దాన్ని ఏమి ఎగ్జిక్యూట్ చేయాలో అది ఎగ్జిక్యూట్ చేయలేకపోతారనమాట వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు ఆన్లైన్లో మనం ఫుడ్ ఆర్డర్ చేస్తారనమాట. ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు చాలా వరకు చూస్తూ ఉంటారనమాట. చూస్తుంటే వీళ్ళు మొదలే ప్లాన్ చేసుకోవాలి, ఏం బుక్ చేసుకోవాలనేది ప్లాన్ చేయాలన్నమాట. వీళ్ళు అలా చేయరు. ఇలా చేయకపోగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఏం తినకుండా అయిపోతుంది, మళ్ళీ భోజనం టైం కూడా అయిపోతుంది. బట్ నిస్పృహతో నిరాశతో ఉండాల్సి వస్తుంది అనమాట. లగ్నంలో రాహు ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అది కొద్దిగా మనము గమనించుకోవాలి. ఈ లగ్నంలో రాహు ఉన్న వాళ్లకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటుందని తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయడం కానీ లేదంటే మన ఫేస్బుక్ ఫాలో చేయడం వల్ల కానీ మీకు డే టు డే అప్డేట్స్ దొరుకుతూ ఉంటుంది. ఎవరైనా ఇష్టమున్న వాళ్ళు ఫాలో అవ్వచ్చని తెలియజేస్తున్నాము. ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే కూడా వెరీ సూన్ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము. జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.